అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఒక 10-15 రోజుల ముందు వరకు కూడా నేను రాష్ట్రంలో ఏదో ఒక మూల వైసీపీ అధికారంలోకి వస్తుందేమో అనే భావన నాలో ఉండేది. ఎందుకంటే రూరల్ ఓటింగ్ వైసీపీకి ప్లస్, మహిళా ఓటింగ్ వైసీపీకి ప్లస్, మోర్ దాన్ 50% మహిళలు వైసీపీకే ఓటేస్తారు. రూరల్ ఏరియాస్లో మోర్ దాన్ 45% వైసీపీకే ఓటేస్తారు. సో ఓవరాల్గా యావరేజ్గా ఒక 46-47%తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 100-105 సీట్లతో అయినా సరే అధికారంలోకి వస్తుందేమో అని నేను భావించేవాడిని ఒక 10 రోజుల కిందటి వరకు. నన్ను ఎవరు అడిగినా అదే చెప్పేవాడిని. కానీ ఎప్పుడైతే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో, ఆ మేనిఫెస్టోలో ఏ సబ్జెక్టు లేదో, ఇంతకుముందు ఏవైతే ఇస్తున్నామో వాటినే కొనసాగిస్తామని చెప్పారో కాస్త పెంచుకుంటూ నమ్మకం పోయింది. చాలామందిలో నమ్మకం పోయింది. చాలామంది నమ్మకాన్ని వదిలేశారు. సరే పక్కన పెట్టేద్దాం, ఏమో జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ మార్కెటింగ్తో గెలుస్తారేమో అనే ఆశ వచ్చినప్పటికీ, ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక 10 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వణికిస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన వైసీపీ దాదాపుగా మునిగిపోయే ప్రమాదంలో ఉంది. వైసీపీ ఒకవేళ ఓడిపోతే ఫస్ట్ రీజన్ అదే అవుతుంది అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి వైసీపీ అంత ఈజీగా తప్పించుకోలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా డిఫెన్స్లో ఉంది ఆ పార్టీ. ఇదిలా ఉండగా ఇప్పుడు మూడోది ఒకటి బయటకు వచ్చింది. ఈ నెల వచ్చిన కరెంటు బిల్లులు చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంటికి ఈ నెల వచ్చిన కరెంటు బిల్లులు ఒకసారి చెక్ చేయండి. నాకు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ పంపించారు, నేను మా ఇంటికి కరెంట్ బిల్లు ఈ నెల ఎక్కువ వచ్చింది. ప్రతి నెల కూడా 2500 వచ్చేది. మన స్టూడియో ఇల్లు మొత్తం కలిపి 2500 మ్యాక్సిమం వచ్చేది. ఈ నెల 5400 బిల్లు కట్టాను నేను. ఇందాక 5400. ఏంటి ఇంత బిల్లు వచ్చింది? సర్లే సమ్మర్ కదా, ఏసీలో ఎక్కువ వాడుతున్నామేమో, స్టూడియో కదా అని అనుకుని నాకు నేను సముదాయించుకొని బిల్లు కట్టేశా. కానీ మన సబ్స్క్రైబర్లు ఇందాకే కొంతమంది ఫోటోలు పెట్టారు, బిల్లుల ఫోటోలు. ఒకచోట ఒక కామన్ మ్యాన్ బిల్లు 4466 రూపాయలు వచ్చింది. 4466 రూపాయలు వచ్చింది ఒక బిల్లు. ఇదే వ్యక్తికి గత నెలలో బిల్లు 1800 వచ్చిందంట. అంటే చూసారా ఎంత బిల్లు ఉందో. సో అంటే కరెంటు బిల్లులు దాదాపుగా మన రాష్ట్రంలో చాలామందికి, ఒక కామన్ మ్యాన్కి కూడా కరెంటు బిల్లులు పెరిగాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నొప్పి, ఈ భారం, ఈ పెయిన్ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇన్నాళ్ళు ఉన్న ఆరోపణ ఏంటి? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ ఇచ్చినట్టే ఇచ్చి ఆ మద్యం రూపంలోనో కరెంటు బిల్లుల రూపంలోనో లాగేసుకుంటున్నారు అనే ఆరోపణ ఉంది కదా. ఇన్నాళ్ళు వైసీపీ మీద ఉన్న విమర్శ అదే కదా. ఎన్నికలకు ముందైనా జాగ్రత్త పడాలిగా, బిల్లులు ఎక్కువ రాకుండా కాస్త ఉండాలిగా. సో సరిగ్గా సమ్మర్ పీక్స్ టైము, కరెంట్ ఎక్కువ వాడతారు. మామూలుగా గత నెల కంటే ఒక 200 ఎక్కువ వస్తేనే అమ్మో ఎక్కువ వచ్చేసిందా అని అనుకునే మధ్యతరగతి ఫ్యామిలీలు మనవి. అలాంటిది గత నెల కంటే 1000 రూపాయలు 1500 ఎక్కువ వస్తే ఖచ్చితంగా గుణపం దిగినట్టు ఉంటుంది కదా, పెయిన్ ఉంటుంది కదా. ఆ పెయిన్ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఆ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఓటు రూపంలో పడుతుంది. కావాలంటే ఈ నెల మీకు తెలిసిన వాళ్ళకి వచ్చిన కరెంటు బిల్లులు చెక్ చేసుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల బిల్లు ఇది. ఈ 4 నెలల బిల్లులు ఎలా ఉన్నాయో ఈ నెల ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. వీలైతే మీ దగ్గర ఉంటే 2019 మే నెలలో ఎంత బిల్లు వచ్చిందో చెక్ చేయండి. లేదా 2022 మే నెలలో ఎంత బిల్లు వచ్చిందో చెక్ చేయండి. 2021 మే నెలలో ఎంత బిల్లు వచ్చిందో చెక్ చేయండి. ఈ నెల వచ్చిన బిల్లు చెక్ చేయండి. అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మరో షాక్. అంత ఆషమాషి కాదు దీని నుంచి తప్పించుకోవడం. ఆల్రెడీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముంచేస్తుంది. మేనిఫెస్టోలో అంత సబ్జెక్ట్ లేదు, ముంచేస్తుంది. ఇప్పుడు మూడో మునక, 3 మునకలతో అయిపోయినట్టే పని. ఇది 3వ మునక అన్నమాట. థ్యాంక్ యూ.